హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రేడర్స్. చూద్దాం ఇప్పుడు మనకి ఏదైనా ఆపర్చునిటీ దొరుకుతుందేమో. ఇక్కడ ఇది ఓటీసీ యూఎస్డి ఐఎన్ఆర్ 91% మీద దొరుకుతుంది. నేను వేరే ట్రేడ్ చూశాను కానీ వేరే సైట్స్ పర్సంటేజ్ తక్కువ ఉంది. లైవ్లో లేవు, లైవ్ అకౌంట్లో, రియల్లో. సో అందుకని ఓటీసీలో తీసుకున్నాను. ఇది గ్రీన్లో క్లోజ్ అవుతుంది అనుకున్నాను. ఓకే, పర్లేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి డోంట్ వరీ. ఓకే, ఇది రెడ్ వస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం. కొంచెం నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. మనలాంటి వాళ్ళు, నేను చాలా కింద నుంచి వచ్చాను. అంటే నేను ఇంకా మనలాంటి వాళ్ళకి అసలు షేర్ మార్కెట్ అంటేనే తెలియని పరిస్థితి నుంచి ఏదో ట్రేడింగ్ నేర్చుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా మంచి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను, కోర్సెస్ పెడతాను, మీకు ఏమైనా డౌట్లు ఉంటే డౌట్ క్లియర్ చేస్తాను, క్లాసెస్ ఇస్తాను. చూడండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. వీడియో చూస్తే ఎవరైనా కొంచెం ఖచ్చితంగా లైక్ చేసేలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి నా వీడియోస్ చూడండి, అసలు మరీ టూ మచ్గా అసలు వ్యూసే లేవు. కొంచెం చూస్తే, మీ దగ్గరికి వచ్చి చూస్తే మీరు ఖచ్చితంగా నాకు ఒక లైక్ చేయండి ప్లీజ్. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓటీసీ పైగా సాయంత్రం పూట కదా, కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ చేస్తుంది. అయినా ఏం పర్లేదు, మన దగ్గర ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది నాకు. నేను దాని త్రూ వెళ్తాను, చెప్తాను ఏంటనేది. నేను ట్రేడ్ ప్లేస్ చేస్తే చెప్తాను నేను తీసుకున్న బేస్ ఏంటి అనేది. ఓకే, ఇది 50% కంటే కిందకి దిగింది అనుకోండి. ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ 50% కిందకి దిగితే నేను డౌన్కి ఒకటి తీసుకుంటాను ఫ్రెండ్స్. యాక్చువల్గా మిడిల్లో ఉన్న గ్రీన్ క్యాండిల్ని ఎర్రర్ క్యాండిల్ అంటారు. అది జస్ట్ ఓన్లీ దీనికోసం ఇచ్చిన క్యాండిల్. అది అంటే మనల్ని లాస్ చేయడానికి తీసుకొచ్చిన క్యాండిల్. యాక్చువల్గా ఇక్కడ ఎవరైనా రెడ్ పెట్టుంటే అది పోతుంది, ఇది మార్టింగల్ పెట్టుకోవాలన్నమాట. సో అది ఇలాంటివి టెక్నిక్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, కొంచెం తెలుసుకోవాలి. కొంచెం ఎమోషనల్ ట్రిగర్ అవుతాయి, జాగ్రత్త. కొత్తగా నేర్చుకునేవాళ్ళు మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో అడగండి. నేను డెఫినెట్గా మీకు అందరికీ రిప్లై ఇస్తాను. సో నా గురించి, నా వైపు నుంచి ఎటువంటి సహాయం కావాలని అందుతుంది. బైనరీ ట్రేడింగ్ గ్యామ్లింగ్ మోసం అంటారు కానీ జస్ట్ అలా ఏం కాదు, రియల్ ఇది. ఓటీసీ రియల్ కాదు. ఒకవేళ లైవ్ అయితే నిజంగానే ఓటీసీ కాకుండా జీపీఆర్ఎస్ ఇలాంటివి ఉన్నాయి కదా, యూఆర్ఏ, యూఎస్డి, ఇవన్నీ రియల్ మార్కెట్లే. మనం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ టైమింగ్ని ఫాలో అవుతూ అనుకున్న ఒక టైం ప్రకారం ఫాలో అవి చేయాలి. ఇది నేను వీడియో కోసం జస్ట్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ డైలీ అప్లోడ్ చేయాలి. సో మిస్ అవ్వకుండా చేసుకుంటూ పోతే ఒకరోజు డెఫినెట్గా నేను వెంటనే సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను. నాకు ఆపర్చునిటీ దొరికింది ఫ్రెండ్స్, అందుకనే నేను ఇక్కడ సెకండ్ ట్రేడ్ అప్కి తీసుకున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో.
అయితే ఏమంటున్నాను, ఒకవేళ మీకు అంటే ఇది రియల్ ఫేకో గ్యాంబ్లింగ్ అలాంటివి ఏం కాదు, రియలే. జస్ట్ ఎమోషనల్స్ మాత్రం చాలా ట్రిగర్ అవుతాయి ఫ్రెండ్స్, చాలా కొంచెం బాగా. ఎందుకంటే ఇక్కడ ఈ బైనరీలో ఉన్న ఒక ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ క్యాండిల్ని ప్రెడిక్ట్ చేయాలి. వేరే ఏ మార్కెట్కి ఒక క్యాండిల్ ఉండదు. జస్ట్ ఇప్పుడు మనం పైకి వెళ్తుంది అని చూసి కొంచెం సేపు వెయిట్ చేసామంటే 100 అది పైకి వెళ్తుంది. బైనరీలో అలా కాదు, మనకేంటంటే ఒక క్యాండిల్నే జడ్జ్ చేయాలి, అంటే మనకి డీప్ నాలెడ్జ్ కావాలి. సో అందుకనే బైనరీ కొంచెం టఫ్ అండ్ టిపికల్ అయ్యింది. సో వేరే ఫారెక్స్, ఇండియన్ స్టాక్ లేదా క్రిప్టోలో ఇవన్నీ అయితే అంటే జస్ట్ అనాలిసిస్ బాగానే ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, 3 ట్రేడ్లు మనది బ్యాక్ టు బ్యాక్ విన్ అయినాయి. సో సీ యూ, మళ్ళీ ఇంకోసారి వీడియోలో కలుద్దాం. బై బాయ్, టాటా.